ఉన్నా ఇంట్లో ఉన్నా ఇంతసేపు కైకులకి లచ్చక్కడికి చెప్పి వచ్చిన కూలీలకి తిని ఇక్కడంతా పోయి పెట్టి పోదాం తిని. ఇగో పైసలు తెచ్చిన ఇంట్లో పెట్టు. ఆ దుబ్బ మీద రాముడి కాడ అడుకొచ్చిన కూలీల కూలి వాళ్ళని అడుకొచ్చిన పైసలు బదులు అడుకొచ్చిన. నువ్వు వేసుకురా పోదాం. తిన్నావా అన్నం? ఇప్పుడే తిన్నాను. ఎంతసేపు పడతాయి ఇంట్లో? తలుపుని రా పోదాం. తలుపు ఎవడేస్తాడు? మీ అయ్యేస్తాడా తలుపు? ఏంది మా అయ్య వచ్చి తలుపేస్తాడా? నీ ముఖానికి నన్ను ఇచ్చడే ఎక్కువ అంటే ఇంకా మా అయ్య వచ్చి తలుపేస్తాడు. నువ్వు ఒట్టి ఒర్రిపోతాను అయినరా, నాకు ఏర్పాటే నువ్వు ఒర్రిపోతాడు అవుతావని. అమ్మ బొమ్మ ఉడికేసుకొని తిని తడికేసుకొని పడినట్ట కైకిలో వస్తారు. ఏంది ఉడికేసుకొని తింటున్నాను? ఓ నువ్వు చేసే కట్టానికి రోజు చికెన్లు మటన్లు తెచ్చి చూడు తిని తిని ఎట్లా అయినో. నన్ను చూస్తే నన్ను అర్థం కావట్లేదా? ఒర్రిపోతాడా? అట్లనే ఒరుతావా? ఇక పోదామా? పొద్దుగాల కూసుకొచ్చినాం గడ్డి. పొద్దుగాల పొలం కలుస్తానికి పోతున్నాం మాది. అయ్యో లచ్చక్కని పిలవద్దానే మర్చిపోతున్నాం. ఉంది పై పిలుపు రాదు. అమ్మలాడికి బాగానే సుఖం వచ్చింది. ఇక పోతీ నేను నువ్వు నిలబడు, నేను పిలిచేస్తా కానీ లచ్చక్కని. లైన్ లో ఉండు, నువ్వు లైన్ లో ఉండు. ఇప్పుడు బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, లైన్ లో ఉండు. లచ్చక్క ఓ లచ్చక్క, ఇట్లా ఎవరు లేనట్టుంది పలకలేరు. ఓలు తమ్మి నువ్వా? అక్క బో తిన్నావా? పోదాను రా, మా యామ బయట నిలబడది. ఇక్కడంతా తినొస్తా, నువ్వు మరదలు వారి నేను వస్తున్నా. అగో ఇద్దరు ఆడికి పోతారు. నడుస్తుంది 500 నడుస్తుంది పిల్ల. ఈ బావేంది 500 అంటుండు. ఓ బావా ఆగు, 500 నడుస్తున్నాయి అంటున్నా. అక్కడ పక్కన పెట్టుకో. అయ్యేం మాటలు బావా? ఇగో ఇది బాగుంది, పరాశకమ్మ ఒకటి పక్కలు పోసుకున్నట్టు. నిన్నేమన్నా పిల్ల నేను? ఏం బావా లేకపోతే 500 నడిచేది ఏంది? ఒరేక్క నీకు అట్లా అర్థమైంది అది పిల్ల నీకు? ఏం లేదు పిల్ల, కూలి 500 కాబట్టి నీకు చెప్తున్నా నేను. అవునా బావా, ఇంకోటి ఏదనుకున్నదే. సరే కానీ పిల్ల మా కూరగాయలు వస్తావా? అయ్యో బావా పొద్దుగా చెప్పవైతే, రేపు మా వస్తుంది, అక్కడ దొడ్లో పని ఉంది. అయ్యో లచ్చక్క ఫోన్ చేస్తుంది, పొలం దారి తెలవట్లేదా? లచ్చక్క ఏంది ఇంకా రాలేదేంది? తమ్మి ఏమనుకోకు తమ్మి, ఇలా బుజ్జి వస్తుంది, రేపు వస్తలే తమ్మి. ఎలక్కనాడు రా అక్క, బుజ్జి వస్తే అయితమాయి కానీ పొలం అయిపోయింది అక్క. ఇక మీ ఇద్దరం వల్ల తీసుకుంటాం, ఏం చేస్తాం? ఇక అయితమైతే మరి ఏం చేస్తాం మేము?
ఆడికి పోతున్నది ఆడికి బొమ్మలాడి. ఏం చేయాలి కూలీలు రావట్లేదంటే ఇక నీ ముఖం చూసుకుంటా కూర్చుంటున్నా ఇంటికి పోతున్నా. అగో తెల్లమోగలం కలిసి కాదా ఇంటికెందుకే? మునుబట్టు నీ కరెంట్ వేసేస్తాను. నేను కరెంటు నాతో ఏడైంది వరి కాల్చడం దాని వల్ల కాదయ్యా నేను పోతున్నా. ఏంది నీతోటి కాదా? ఎందుకు వచ్చినావే ఎవరు కలుస్తాను కాబట్టి? ఏదో కూలీలు అనుకుందా అని వచ్చినా కానీ నాతో కాదు. ఏంది కూలీలు అనుకుంటావా? పని రాదు వాళ్ళకి? ఓ రోజున బాగా కూలీలు అనుకుంటేనే చేస్తారు, లేకపోతే ఆడ చేస్తారు. ఏంది బాడకావ గీడు కాంటున్నావు? రాయి అనుకొని చంపితే ముది పని రాలే. రాయి తీసుకొని వేస్తా. బాడకా ఎక్కువ తక్కువ మాట్లాడితే ఇడుపుగా అయితే మించిపోతాయి ఏమనుకున్నావు. సప్పుడు చేయకుండా వెనకంగా పడిరా. నోరు మూసుకుని కొంపల పడుండు నీ మోహన్ తాగలయ్యా. రేపు వస్తున్నారు కదా, రేపు కలుద్దాం. కాయలు అమ్ముకునే దానికట్ట చీరేస్తానట. ఇయ్యేం కాయలని వంకర టింకర అన్నదట. నీ మాసద్ది పోదాంపా. రేపైతే రాకపోవాలి బిడ్డ. నీ సంగతి చెప్తా ఇంటికి పోయాక. అమ్మగోడని పందిరేస్తానట, కుక్కతో తల్లి కూలిందట. నీ మాసరే రా పోదాం రా. నీ పని నాదలదా ఇక రా పోదాం రా.